వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే ఈ పచ్చడిని ఒక్కసారి రుచి చూస్తే చాలు. ఇక మీదట వంకాయ వంటకాలకు ఫ్యాన్ అయిపోతారు. అంత అద్భుతంగా ఉండే ఈ వంకాయ పచ్చడిని పక్కా విలేజ్ స్టైల్ రుచి వచ్చేలా అతి తక్కువ సమయంలో చాలా సింపుల్‌గా ఎలా తయారు చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకైనా, చపాతీ, రోటీస్‌లోకైనా. మరి తయారీ విధానాన్ని చూసేద్దామా? స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి హాఫ్ కేజీ దాకా వంకాయల్ని పుచ్చులు లేకోకుండా కట్ చేసి వేసుకోవాలి. అలాగే అందులోకి పావు కిలో టమోటాల్ని తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని చిన్న రెబ్బ చింతపండును కూడా వేసేసుకోండి. అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని ఈ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించారంటే మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. చూడండి, టమోటాల పైన స్కిన్ సపరేట్ అవుతుంది. అలాగే వంకాయ ముక్కలు కూడా మెత్తబడిపోయాయి. చూడండి, చూస్తున్నారు కదా, నలిపితే నలిగిపోతున్నాయి. అలాగే మనం తీసుకున్న వాటర్ మొత్తం కూడా ఇంకిపోయింది. చూడండి, ఒక్క చుక్క కూడా వాటర్ లేవు కదా. ఇలా మనం ఉడికించుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ని వేసేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మూత పెట్టి ఉడికించారంటే వెజిటేబుల్స్ అన్ని చక్కగా ఉడికిపోతాయి. నాకైతే 5 నిమిషాలకి ఇవన్నీ బాగా ఉడికిపోయాయండి. తర్వాత స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పచ్చిమిర్చిని అలాగే చింతపండును సపరేట్ చేసేసుకోండి. తర్వాత టమోటాల పైన ఉన్న స్కిన్ని కూడా మనం తీసేసుకోవాలి. ఇలా తీసేసి వీటన్నిటిని పక్కన చేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం పచ్చిమిర్చి, చింతపండును అలాగే ఒక స్పూన్ జీలకర్రని రుచికి సరిపడా ఉప్పును వేసి ఇదంతా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వంకాయలు, టమోటాల్ని ఇందులోకి వేసేసుకొని ఇదంతా ఒక్కసారి స్పూన్తో బాగా కలిసేలా కలపండి. మనం స్మూత్గా గ్రైండ్ చేసుకోకూడదు కాబట్టి ఇలా కారాన్ని అంతా కలిసేలాగా కలుపుకొని మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు 1 లేదా 2 పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనకి వంకాయలు, టమోటాలు అక్కడక్కడ ముక్కలుగా ఉండేలాగా రోట్లో నూరితే ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోండి. మీకు ఈ టైం ఉందనుకోండి, రోట్లో నూరుకున్నారంటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక వేయించుకున్నాం కదా, అదే కడాయిలోకి కొద్దిగా నూనె వేసేసుకొని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసి ఈ పోపు దినుసులన్నీ క్రిస్పీగా అయిపోయాక ఇందులోకి 4 ఎండుమిర్చిని ఇలా తుంపి వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక ఎండుమిర్చిని కాస్త ఫ్రై చేసేసుకొని 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి ఈ వెల్లుల్లిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మరి చిన్న ముక్కలుగా కాకుండా ఇక్కడ చూడండి, వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి లైట్గా వేయించండి. ఎక్కువసేపు వేయించకండి, మనకి కొద్దిగా వేగితే సరిపోతాయి. తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి ఈ పోపునంతా మంచిగా వేయించండి. ఈ పచ్చడిలో పోపు కూడా చాలా ముఖ్యమైనదండి. మనం పోపు ఎంత మంచిగా పెట్టుకుంటే ఈ పచ్చడి రుచి అంత బాగుంటుందన్నమాట. అందుకని మీరు పోపుకు కూడా మంచి ప్రాధాన్యతనిచ్చి మంచిగా పోపును పెట్టండి. నేను చెప్పిన విధానంలోనే శనగపప్పు, ఉద్దిపప్పు అలాగే ఉల్లిపాయల్ని ఎక్కువగా వేసేసుకొని లైట్గా వేయించి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ చట్నీని కూడా ఇందులోకి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరువును వేసేసుకొని మరొక్కసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఇది ఎంత రుచిగా ఉంటుందంటే వేడి వేడి అన్నంలోకైనా, చపాతీ, రోటీస్‌లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఎన్నో మసాలాలు వేసి చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఇలా ఎలాంటి మసాలా లేకోకుండా తక్కువ సమయంలో చాలా చాలా రుచిగా ఉండే ఈ పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.